హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా యాత్ర. ఈరోజు సప్త నదీ సంగమ క్షేత్రమైనటువంటి శ్రీ సంగమేశ్వర దేవాలయాన్ని దర్శించుకుందాము. ఫ్రెండ్స్, ఈ ఆలయం అతి పురాతనమైనది. 5000 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటిది. ఈ ఆలయం కర్నూలు జిల్లాలో ఉంది. కర్నూలు నుండి 96 కిలోమీటర్ల దూరంలోనూ, నంద్యాల నుండి 88 కిలోమీటర్ల దూరంలోనూ, ఆత్మకూరు నుండి 40 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. శివ శివ లీలా శివ శివ భోళా శంకరుడా నీవే శంభో శివ శివ సంభా శివ శివ చూపించు నీ కరుణా. ఫ్రెండ్స్, ఈ క్షేత్రాన్ని అనేక పేర్లతో పిలుస్తారు. కొంతమంది నివృత్తి సంగమేశ్వరం అని, నివృత్తి భాస్కర సంగమేశ్వరం అని, మరికొంతమంది పాండవ సంగమేశ్వరం అని పిలుస్తారు. అలా పిలవడానికి అనేక సంఘటనలు ఉన్నాయి. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు కదా, దక్షయజ్ఞంలో దక్ష ప్రజాపతి చేసినటువంటి శివనిందను భరించలేక అమ్మవారు ధ్యానం చేయటం ప్రారంభిస్తారు. ఆమె యొక్క మనస్సు నుండి గొప్ప కాంతి ఆవిర్భవిస్తుంది. అలా అమ్మవారి నివృత్తి ఈ క్షేత్రమునందు జరుగుట వలన ఈ క్షేత్రాన్ని నివృత్తి సంగమేశ్వరం అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ క్షేత్రమునందే సూర్య భగవానుల వారు శాండిల్య మహర్షికి దర్శన భాగ్యం అనుగ్రహించుటచే ఈ క్షేత్రాన్ని నివృత్తి భాస్కర సంగమేశ్వరం అని కూడా పిలుస్తారు. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముని ఆజ్ఞ మేరకు ఇక్కడ పాండవులు సంగమేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించాలని అనుకున్నారు. ధర్మరాజు యొక్క ఆజ్ఞ మేరకు కాశీ నుండి లింగమును తెచ్చుటకు భీముడు కాశీకి వెళ్తారు. కానీ ఆలస్యమగుటచే ముహూర్త సమయమునందు ధర్మరాజుల వారు వేప చెట్టు యొక్క మొదలును శివలింగముగా ప్రతిష్ఠించారు. అలాగే ఇక్కడ విశ్వామిత్ర మహర్షుల వారు 60,000 సంవత్సరాలు గాయత్రీమాత కోసం తపస్సు చేయగా గాయత్రి అమ్మవారు గోపాద ముద్రికతో దర్శనమిచ్చారు. ఫ్రెండ్స్, ఈ క్షేత్రము చాలా పవిత్రమైనది. ఇక్కడ 7 నదుల సంగమం జరుగుతుంది. కృష్ణానది, వేణి నది, తుంగా నది, భద్రా నది, మలపహరిణి నది, భీమరతి నది మరియు భవనాసిని నదుల యొక్క సంగమం జరుగుతుంది. ఈ సప్త నదులలో భవనాసిని నది మాత్రమే పురుష నది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక అద్భుతం ఏమిటంటే, ఈ సప్త నదులలో 6 నదులు పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తాయి. కానీ ఒక్క భవనాసిని నది మాత్రమే తూర్పు నుండి పశ్చిమమునకు ప్రవహిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే గంగామాత మనుష్యులు చేసినటువంటి పాపాల వలన కలుషితమై పాప నివారణకై ఈ సంగమేశ్వర క్షేత్రంలో స్నానము ఆచరించుట వలన తెల్లటి హంసలా మారి తన యందు ఉన్న మనుష్య పాపాలను ఇక్కడ శుద్ధి చేసుకుంటున్నట్లుగా ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ ఆలయం శ్రీశైలం డ్యాం నిర్మించుట వలన, కృష్ణానది యొక్క దారి మళ్లించటం వలన 23 సంవత్సరాలు కూడా నీటిలోనే మునిగి ఉంది. 2003వ సంవత్సరం తర్వాత నుండి ప్రతి సంవత్సరంలో 4 మాసములు మాత్రమే స్వామివారి దర్శనం కలుగుతుంది. మిగిలిన 8 నెలలు కూడా ఆలయం మొత్తం నీటిలో మునిగి ఉంటుంది. ఎప్పుడైతే శ్రీశైలం డ్యాం నందు నీటి మట్టం 790 అడుగులకు చేరుతుందో అప్పుడు మాత్రమే స్వామివారి దర్శనం కలుగుతుంది. అలాగే నీటి మట్టం 830 అడుగులకు చేరితే గర్భాలయంలోకి నీరు ప్రవేశిస్తుంది. ఒకవేళ శ్రీశైలం డ్యాం నందు నీటి మట్టం 860 అడుగులకు చేరితే ఆలయ శిఖరం కూడా మునిగిపోతుంది. ఫ్రెండ్స్, మేము ఈ ఆలయాన్ని జూన్ నెలలో దర్శించుకున్నాము. అప్పటికే కొంత నీరు ఆలయంలోకి ప్రవేశించడం జరిగింది. ఈ ఆలయం దగ్గరలోనే కొలను భారతీదేవి ఆలయం ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఆలయం కృష్ణానది ప్రవాహం మధ్యలో ఉంటుంది. భోజన సౌకర్యం, వసతి సౌకర్యం ఉండదు. రవాణా సౌకర్యం చాలా తక్కువ. Thank you for watching our channel and please subscribe.